అందరికీ నమస్కారం. పొలిటికల్ సైన్స్ 25 టాపిక్స్ అయిపోయినాయి. కానీ ఇక్కడ ఇంకొన్ని ఇవ్వడం అనేది జరిగింది. మీరు చూసినట్టయితే 25 టాపిక్స్ తర్వాత ఉంది ఈ పార్ట్. రాజ్యం యొక్క విధులు, సైద్ధాంతిక అభిప్రాయాలు. ఇది 5th A అంట లెసన్. సిలబస్ ప్రకారం ఈ పాఠం 5A అయినప్పటికీ పేపర్ 4లో ఏ మొదటి భాగంలో విషయ సూచిక ప్రకారం పాఠం 8A అవుతుంది. నాకు దీని గురించి అయితే ప్రాపర్గా ఏం తెలియదండి. జస్ట్ నేను నా బుక్లో ఏమైతే ఉందో ఆ బుక్లో ఉన్నవన్నీ కూడా మీకు జస్ట్ డిక్టేట్ చేస్తున్నాను. ఆడియో బుక్ కింద మీకు యూజ్ అవుద్ది. ఇలాంటి బుక్స్ లేని వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయని అంతే. ఓకే. స్వాతంత్రము, వ్యక్తి శ్రేయోవాదము, సామ్యవాదము, ఆదర్శవాదము, అధికారవాదము. సిలబస్ ప్రకారం ఈ పాఠం 7C అయినప్పటికీ పేపర్ 4Aలో మొదటి భాగంలో విషయ సూచిక ప్రకారం పాఠం 12A అవుతుంది. ప్రతిపక్షాలు పాత్ర. సిలబస్ ప్రకారం ఈ పాఠం 10A అయినప్పటికీ పేపర్ 4లో మొదటి భాగంలో విషయ సూచిక ప్రకారం పాఠం 20A అవుతుంది. రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్ర. సిలబస్ ప్రకారం ఈ పాఠం 12B అయినప్పటికీ పేపర్ 4లో మొదటి భాగంలో విషయ సూచిక ప్రకారం పాఠం 24A అవుతుంది. 14వ పాఠం మొదటి భాగంలోనే ఇవ్వబడింది. దాని పాఠం నెంబర్ 14. 15వ పాఠం మొదటి భాగంలోనే ఇవ్వబడింది. దాని పాఠం నెంబర్ 13. రాజ్యాంగము. రాజ్యాంగాలను వివిధ రకాల సవరణ పద్ధతి. సిలబస్ ప్రకారం 16వ పాఠం అయినప్పటికీ పేపర్ 4A మొదటి భాగంలోని విషయ సూచిక ప్రకారం పాఠం 26 అవుతుంది. మేబీ నాకు తెలిసి BA ప్రభుత్వ పాలనా శాస్త్రం 3వ సంవత్సరం పేపర్ 4 ఆప్షనల్ అంటండి. ఇది దానికి సంబంధించి ఉన్నవన్నమాట. ఆప్షనల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం ఈ టాపిక్స్ అనేవి ఒకసారి చదవడం వల్ల మనకి కూడా యూజ్ అవుతుందండి. చదివింది అయితే ఎప్పుడు ఎక్కడికి పోదు. ఓకే, లెట్స్ కంటిన్యూ. 5th A రాజ్యం యొక్క విధులు, సైద్ధాంతిక అభిప్రాయాలు. లక్ష్యం. ఈ భాగం చదివిన తర్వాత విద్యార్థులకు ఈ క్రింది విషయాలు తెలుసుకుంటారు. రాజ్యం యొక్క విధులు. రాజ్యం యొక్క విధులకు సంబంధించిన అనేక రకాల రాజకీయ సిద్ధాంతాలు. వుడ్రో విల్సన్ ప్రతిపాదించిన రాజ్య విధులు. విషయ సూచిక. రాజ్యం యొక్క అవసరం ఏమిటి? రాజ్యం విధులపై రాజకీయ సిద్ధాంతాలు. రాజ్యము విధులు. రాజ్యం నిర్వహించకూడని విధులు. సారాంశం. నమూనా ప్రశ్నలు. చదవదగిన గ్రంథాలు. రాజ్యం యొక్క అవసరం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది స్టేట్? రాజ్యం యొక్క అవసరం ఏమిటి అనే విషయంలో రాజనీతి సిద్ధాంతవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయం లేకపోవడమే కాకుండా దీనిపై పరస్పర వైరుధ్యం ఉన్న భావాలను వారు వెలుబుచ్చారు. ఈ విరుద్ధ భావాలను మౌలికంగా 2 ప్రధాన భావాలుగా విభజించవచ్చును. మరో విధంగా చెప్పాలంటే రాజ్యానికి వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయంలో 2 ప్రధాన వాదనలు ప్రతిపాదించబడతాయి. అవి రాజ్యం అవసరం లేదు అనే వాదన, రాజ్యం తప్పనిసరిగా ఉండాల్సింది అనే వాదన. దీనిలో మొదటి దానిని అరాచకవాద సిద్ధాంతము అని పిలుస్తారు. రెండవ దానిని రాజ్యావతరణ సిద్ధాంతము అని పిలుస్తాం. రాజ్యం తప్పనిసరిగా ఉండాల్సిందే అనే సిద్ధాంతాన్ని ఆమోదించే వారిలో కూడా అనేక సైద్ధాంతిక భేదాలు ఉన్నాయి. వ్యక్తియే గమ్యం, రాజ్యం కేవలం మార్గం మాత్రమే అనే వాదము. రాజ్యమే గమ్యం, వ్యక్తి కేవలం మార్గం మాత్రమే అనే వాదము. రాజ్యానికి చాలా ఎక్కువ అధికారాలు ఉండాలి అనే వాదము. వ్యక్తికి అత్యంత ఆనందాన్ని ఇవ్వడానికి అవసరమైనంత వరకే రాజ్యానికి అధికారాలు ఉండాలి అనే వాదము. మానవాళి సంక్షేమాన్ని కలిగించడం, మానవ నాగరికతను పెంపొందించుకోవడం కోసమే రాజ్యానికి అధికారాలు ఉండాలనే వాదం. ఈ వాదాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. రాజ్యం అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ది స్టేట్. దీనిని అరాచకవాదము లేదా యాంట్రాయిజం అని పిలుస్తారు. అరాచకవాదానికి ఆద్యుడనదగిన పీటర్ క్రోపోట్కిన్ మాటలలో చెప్పాలంటే రాజ్య ఉనికిని సమర్థించడానికి ప్రాకృతిక లేదా సహజ, న్యాచురల్ లేదా చారిత్రక కారణాలు అంటూ ఏమీ లేవు. మానవాభ్యుదయానికి రాజ్యం కన్నా పెద్ద అడ్డంకి అంటూ మరేదీ లేదు. రాజ్యం ప్రజలకు శత్రువు. మానవుడు స్వభావ సిద్ధంగా సహకార జీవని వాంఛని కలిగి ఉంటాడు. మానవులు వారి విషయాలను వారే చక్కదిద్దుకోగలుగుతారు. ఈ విషయంలో వారికి రాజ్యం యొక్క సహాయం ఏమీ అవసరం లేదు. రాజ్యం అనే యంత్రాంగం మానవ సహజమైన సహకార భావనను చంపివేసి వారిని క్రూరులుగా, నేరస్తులుగా తయారు చేస్తుంది. కాబట్టి రాజ్యం అనేది రూపుమాపబడవలసిందే. రాజ్యం క్షీణించిపోతుంది. స్టేట్ మస్ట్ విదర్ అవే. ఇది కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్స్ల వాదన. రాజ్యం అనేది ఎప్పుడు దోచుకునే వర్గాల చేతిలోనే ఒక సాధనం. శ్రమ దోపిడీ యథేచ్ఛగా సాగడానికి ఇది ఉంటుంది. వర్గ పోరాటం జరిగి శ్రామిక వర్గం చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత దోపిడీ అంతరించిపోతుంది. దాంతో అప్పటిదాకా దోపిడీ ఒక సాధనంగా ఉపయోగించబడిన అవసరం లేని వ్యవస్థగా మారిపోతుంది.
సమాజం సోషలిస్టు సమాజంగా మార్పు చెందుతున్నప్పుడు రాజ్యం క్రమంగా బలహీనమైపోతుంది, క్రమంగా క్షీణించి చివరకు అంతరించిపోతుంది. రాజ్యం అవసరమైన సంస్థ. స్టేట్ ఈజ్ ఏ కంపల్సరీ ఇన్స్టిట్యూషన్. రాజ్యం అనేది అవసరం లేదు అనే భావనను చాలామంది అంగీకరించారు. వీరి అభిప్రాయంలో రాజ్యం తప్పనిసరిగా ఉండవలసిన సంస్థ. వ్యక్తి వికాసానికి, సామాజిక వికాసానికి రాజ్యం అవసరం. అయితే రాజ్యం అవసరమేనని వీరు అంగీకరించినప్పటికీ రాజ్యాంగానికి అధికారం ఎంతవరకు ఉండాలి, రాజ్యం ఏ ఏ విషయాలలో ఎంతమేరకు జోక్యం చేసుకోవచ్చు అనే విషయాలలో మాత్రం వీరిలో ఏకాభిప్రాయం లేదు. వీరి వాదనలు క్రింద వివరించబడ్డాయి. రాజ్యం విధులపై రాజకీయ సిద్ధాంతాలు. వ్యక్తి లక్ష్యం, రాజ్యం మార్గం. ది ఇండివిజువల్ ఈజ్ అన్ ఎండ్ అండ్ ది స్టేట్ ఈజ్ మీన్స్. వ్యక్తుల యొక్క ఆనందం, వారి సంక్షేమం అత్యున్నతమైన లక్ష్యమని, ఆ మార్గాన్ని సాధించడానికి రాజ్యం కేవలం మార్గమని వీరు వాదిస్తారు. జాన్ స్టూవర్ట్ మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, ఆడమ్ స్మిత్ వంటి వారు ఈ వాదనకు ఆద్యులు. వీరందరూ వ్యక్తికి అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. అంతేకాకుండా రాజ్యం అనే సంస్థ వ్యక్తి సంక్షేమానికి లోబడి ఉండాలని వాదించారు. స్టేట్ ఈజ్ సబార్డినేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇండివిజువల్స్. వీరి సిద్ధాంతంలో రెండు భావాలు చాలా కీలకమైనవి. అవి సాధ్యమైనంత తక్కువ విధులకు రాజ్యం పరిమితం కావాలి, వ్యక్తులకు సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛ కావాలి. ఈ విధమైన వాదమును ముందుకు తీసుకువచ్చారు కనుకనే వీరికి వ్యక్తివాదులని లేదా వ్యక్తి శ్రేయోవాదులని పిలుస్తారు. వీరి అభిప్రాయం ప్రకారం రాజ్యం ఒక చెడ్డ ఇవిల్ సంస్థ. అయితే అది అవసరమైన చెడ్డ సంస్థలు, నెసెసరీ ఇవిల్, సమాజంలో ఎదురయ్యే ప్రమాదాల నుండి, సమాజంలో కొందరు చెడ్డ వ్యక్తుల నుండి ప్రజలను రక్షించడానికి మాత్రమే అది అవసరం. దీనిని శాంతి భద్రత నిర్వహణ అని అంటాము. విదేశీ దండయాత్రల నుండి సమాజాన్ని, ప్రజలను రక్షించడం కూడా దీని బాధ్యతే. అయితే రక్షించడం అనే బాధ్యతను నిర్వహించడం తప్పనిస్తే అది ప్రజల వ్యక్తిగత వ్యవహారాలలో జోక్యం కలుగజేసుకోవడానికి కానీ, వారి అభివృద్ధికి ఆటంకముగా తయారయ్యే విధులను చేపట్టడం కానీ చేయకూడదు. జాన్ స్టూవర్ట్ మిల్ మాటల్లో చెప్పాలంటే, ఏ రాజ్యమైతే వ్యక్తుల వ్యవహారాలలో అతి తక్కువ జోక్యం చేసుకుంటుందో అదే మంచి రాజ్యం. రాజ్యము లక్ష్యం, వ్యక్తి ఆ లక్ష్యానికి మార్గం. ది స్టేట్ ఈజ్ అన్ ఎండ్, ది ఇండివిజువల్స్ ఈజ్ మీన్స్ టు ది ఎండ్. పై సిద్ధాంతానికి ఇది పూర్తిగా భిన్నమైన సిద్ధాంతం. దీనిని ఐడియలిస్ట్ వ్యూ అని, ఐడియలిస్ట్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం రాజ్యం అన్ని విధాలకు మూలం, విధి నిర్వహణ దాని బాధ్యత. రాజ్యం దాని విధులు అది సక్రమంగా నిర్వహించడానికి వ్యక్తులు కేవలం మార్గం మాత్రమే. వ్యక్తులకు సంబంధించిన అన్ని విధులను సక్రమంగా నిర్వర్తించడం అనేది రాజ్యం యొక్క విధి. అది సర్వశక్తివంతము, నిర్నిరోధకమైన అధికారం దాని సొంతం. సమాజ క్షేమమే దాని ఏకైక ధ్యేయం. దాని ధ్యేయాన్ని సాధించడానికి అది వ్యక్తుల జీవితాలను అన్ని రంగాలను నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి యొక్క రాజకీయ ప్రవర్తన, సాంఘిక ప్రవర్తన, ఆర్థిక ప్రవర్తన, ఆధ్యాత్మిక ప్రవర్తనలు రాజ్యం చేత నియంత్రించబడుతూ ఉంటాయి. ఈ సిద్ధాంతానికి తొలి ప్రవక్తగా భావించబడే హెగెల్ మాటల్లో చెప్పాలంటే, భూమిపై దేవుడి యొక్క రూపమే రాజ్యం, సామాజిక చైతన్యానికి అతి ప్రతినిధి. రాజ్యానికి బద్ధులమై ఉండటం అంటే తనకు తాము బద్ధులమై ఉండటమే. Friedrich Hegel, the state is the march of God on earth. It represents the social consciousness and to obey the state is to obey your best self. థామస్ హెల్గ్రెన్ మాటల్లో చెప్పాలంటే, రాజ్యానికి వెలుపల వ్యక్తులకు ఎటువంటి స్థానము లేదు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పూర్తిగా వికసించాలంటే రాజ్యము తప్పనిసరి. థామస్ హెల్గ్రెన్, ది ఇండివిజువల్స్ హ్యావ్ నో ప్లేస్ అవుట్ సైడ్ ది స్టేట్. ది స్టేట్ ఈజ్ indispensable to the fullest growth of personality of man. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తులు రాజ్యం ద్వారా మాత్రమే లాభాలు పూర్తిగా పొందగలుగుతారు. కాబట్టి వారు రాజ్యానికి పూర్తిగా విధేయులై ఉండాలి. వ్యక్తి రాజ్యంతో మమేకమైపోవాలి. రాజ్యానికి దూరంగా, రాజ్యానికన్నా భిన్నంగా వ్యక్తికి స్థానం లేదు అన్న భావన పెంపొందించుకోవాలి. రాజ్యం చేసే ప్రతి పని వ్యక్తుల శ్రేయస్సు కొరకేనని వ్యక్తులు గుర్తించాలి. వ్యక్తులు నిజమైన స్వేచ్ఛ రాజ్యం యొక్క రక్షణలోని సాధ్యమని గుర్తించాలి. ఈ సిద్ధాంతాన్ని జర్మనీలో నాజీ పార్టీ, ఇటలీలో ఫాసిస్టులు తమ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాజ్యం యొక్క ఆకాంక్ష యొక్క బాహ్య రూపం అనే నినాదం సహాయంతో ఆ రెండు పార్టీలు తమ నిరంకుశ పాలనా విధానాలకు సైద్ధాంతిక ఆధారాన్ని సంపాదించాయి. అందుచేతనే ఈ సిద్ధాంతం క్రమంగా తన పలుకుబడిని పోగొట్టుకున్నది. రాజ్యం విధులపై సోషలిస్టు సిద్ధాంత దృక్పథం. సోషలిస్ట్ వ్యూ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్స్. మార్కిస్టు సిద్ధాంతంతో విభేదించి సోషలిస్టు సిద్ధాంతాలన్నీ రాజ్యానికి చాలా ఎక్కువ అధికారాలు కావాలని వాదిస్తాయి. వ్యక్తి వికాసానికి ఆర్థిక సంపత్తి, ఆ ఆర్థిక సంపత్తిని వ్యక్తి కలిగి ఉండటం చాలా అవసరం. సమాజంలోని వ్యక్తులందరూ ఆర్థిక సంపత్తిని కలిగి ఉండాలంటే ఆ ఆర్థిక సంపత్తి మీద రాజ్యానికి హక్కు అవసరం. ఆర్థిక సంపత్తిపై హక్కు రాజ్యానికి కూడా
రాజ్యానికి కాకుండా వ్యక్తులకు ఉంటే అది క్రమేణా ఆర్థిక గుత్తాధిపత్యానికి దారి చేస్తుంది. ఆర్థిక గుత్తాధిపత్యం కొందరు వ్యక్తుల అనేక మూఢ వ్యక్తుల శక్తిని దోచుకోవడానికి దారితీస్తుంది. ఈ దోపిడీని నివారించాలంటే, ఆర్థిక సంపదను సమాజం అంతా అనుభవించాలంటే రాజ్యానికి ఆర్థిక అధికారాలతో సహా మిగిలిన అధికారాలు కూడా అవసరం. వస్తువులలో అధిక భాగాన్ని రాజ్యమే ఉత్పత్తి చేయాలి, రాజ్యమే పంపిణీ చేయాలి. వ్యక్తుల చేత లేదా పెట్టుబడిదారుల చేత ఉత్పత్తి చేయబడే వస్తువుల మీద కూడా రాజ్యానికి నియంత్రణ ఉండాలి. రాజ్య నిధులు ఉపయోగితావాద దృక్పథం. రాజ్య విధుల ఉపయోగితావాద దృక్పథం. యుటిలిటేరియన్ వ్యూ ఆన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్. జెర్సీ బెందాం వంటి ఉపయోగితాలు వ్యక్తికి గరిష్ట స్థాయిలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటమే రాజ్యం యొక్క ప్రధాన విధి అని భావించారు. బెందాం మాటల్లో చెప్పాలంటే చాలా ఎక్కువ మందికి చాలా ఎక్కువ సంతోషం అనేది రాజ్యం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలి. జెర్మీ బెందాం. గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నెంబర్ షుడ్ బి ది ఎయిమ్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ది స్టేట్. రాజ్యం అనే రాక్షసుడి ముక్కుకి తాడు కట్టివాడిని లొంగ తీసుకుని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం ఎక్కువ మందికి ఎక్కువ సంతోషం అనే సూత్రాన్ని రాజ్య లక్ష్యంగా చేయటం. అప్పుడే రాజ్యం ఉపయోగిత అనే బండికి కట్టివేయబడి ఆ బండిని లాగుతుంది అని ఫ్రెడరిక్ ఫోలాక్ అనే రచయిత అభిప్రాయపడ్డారు. ఫ్రెడరిక్ ఫోలాక్. ది ఫార్ములా ఆఫ్ గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్ కెన్ బి మేడ్ ఏ హుక్ టు పుట్ ఇన్ ది nostrils of the monster of the state, that he may be famed and badness to the charity of character of utility. వీరి అభిప్రాయంలో ఒక రాజ్యం అవసరమా లేదా అన్న ప్రశ్నకు ఏకైక గీటురాయం ఆ రాజ్యం ప్రజలకు ఎంతవరకు సంతోషాన్ని కలుగజేస్తుంది అని ప్రశ్నించుకోవటమే. రాజ్యం చేసే ప్రతి పనిని పై ప్రశ్న సహాయంతో పరీక్షించాలి. రాజ్య విధులపై సంక్షేమ సిద్ధాంత దృక్పథం. వెల్ఫేర్ థియరీ వ్యూ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్. వ్యక్తి శ్రేయోవాదానికి సామ్యవాదానికి ఇది మధ్య మార్గం. రాజ్యం అవసరమైన చెడు అని వ్యక్తి శ్రేయోవాదులు, అన్ని అంశాలపై రాజ్యానికి నియంత్రణ ఉండాలి అన్న సామ్యవాదులు వాదిస్తారని ఇంతకుముందు మనం తెలుసుకొని ఉన్నాం. సంక్షేమ సిద్ధాంతకారులు మధ్య మార్గంగా రాజ్యానికి 3 ప్రధాన విధులున్నాయని భావిస్తారు. అవి రాజ్యం ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వగలగాలి. వ్యక్తులను ఒక మానవ సమూహంగా భావించి కలెక్టివ్ ఆ సమూహపు సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి. ఒక వ్యక్తి సంక్షేమం కొరకే, కొందరు వ్యక్తుల సంక్షేమం కొరకు రాజ్యం పనిచేయకూడదు. ప్రజల నాగరికత ప్రమాణాన్ని పెంపొందించడానికి రాజ్యం ప్రయత్నించాలి. రాజ్యము విధులు. సైద్ధాంతిక భావాల గురించి తెలుసుకున్న తర్వాతే ఏ రాజ్యమైనా సాధారణంగా నిర్వర్తించవలసిన విధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రాజ్యం నిర్వర్తించే విధులను 2 రకాలుగా విభజిస్తారు. అవి తప్పనిసరిగా నిర్వర్తించవలసిన విధులు, అవకాశం ఉన్నప్పుడు నిర్వర్తించవలసిన విధులు లేక వైకల్పిక విధులు. మొదటి రకపు విధులను ప్రతి రాజ్యం ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిర్వర్తించి తీరవలసిందే. రెండవ రకపు విధులను రాజ్యం తనకు అవకాశము, స్తోమత ఉంటే నిర్వహిస్తుంది, లేకపోతే నిర్వర్తించదు. అయితే ప్రతి రాజ్యము కూడా ఈ రెండవ రకానికి చెందిన విధులను నిర్వర్తించడానికి శాయశక్తిలో కృషి చేయాలి. తప్పనిసరిగా నిర్వర్తించవలసిన విషయం. ఎసెన్షియల్ ఆఫ్ కంపల్సరీ ఫంక్షన్స్. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు, రాజనీతి శాస్త్రవేత్త, ప్రభుత్వ పాలనా శాస్త్ర పితామహుడు అయిన వుడ్రో విల్సన్ అభిప్రాయంలో ఈ క్రింది విధులు రాజ్యం తప్పనిసరిగా నిర్వహించాలి. శాంతి భద్రతలను పరిరక్షించడం, హింస నుండి, దోపిడీ నుండి ఆస్తిని, ప్రాణాలను రక్షించడం, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య న్యాయపరమైన సంబంధాలను నిర్ధారించడం, ఆస్తిని కలిగి ఉండడం, మార్పిడి చేయడం, మారకం చేయడం వంటి విషయాలపై నియంత్రణ నిర్వచించడం, అప్పు పడినప్పుడు, నేరం చేసినప్పుడు ఆస్తిపాస్తులను ఏమి చేయాలన్న విషయాలను నిర్ధారించడం, వ్యక్తుల మధ్య ఉండాల్సిన హక్కులను, సంబంధాలను నిర్ధారించడం, నేరాన్ని, శిక్షని నిర్వచించడం, సివిల్ కేసులలో న్యాయాన్ని అమలు చేయడం, రాజకీయ బాధ్యతలను, ప్రత్యేక హక్కులను నిర్ధారించడం, ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలతో నెరపటం, దేశాన్ని విదేశీ దాడి నుండి పరిరక్షించడం. వుడ్రో విల్సన్ ప్రతిపాదించిన ఈ తప్పనిసరి విధుల జాబితాను చాలామంది ఆమోదించరు. ఇది కేవలం అమెరికా వంటి పెట్టుబడిదారీ రాజ్యాలకు వర్తించే జాబితాను వారు విమర్శిస్తారు. వారి అభిప్రాయంలో వుడ్రో విల్సన్ పేర్కొన్న నిధులతో పాటు ఈ క్రింది పేర్కొన్న విధులు కూడా రాజ్యం తప్పనిసరిగా నిర్వర్తించవలసిన విధులే. ప్రజల మధ్య ఆర్థిక అంతరం పెరగకుండా చూడటం, ప్రజలందరికీ కనీస విద్య, వైద్య సౌకర్యాలను అందచేయటం, జాతి పేరున, మతం పేరున, జన్మ పేరున సాగే వివక్షతను రూపమాపటం. వైకల్పిక విధులు. నాన్ ఎసెన్షియల్ ఆర్ ఆప్షనల్ ఫంక్షన్స్. వుడ్రో విల్సన్ అభిప్రాయంలో ఈ క్రింద పేర్కొన్న విధులు వైకల్పిక విధులు. వాణిజ్యాన్ని, పరిశ్రమలను, కరెన్సీని, తూకాలు, కొలతలను, నౌకాయాన్ని నియంత్రణ చేయడం, కార్మిక శక్తిని నియంత్రించడం, రహదారులను, వార్తా సౌకర్యాలను నిర్వహించడం,
పోస్టల్ టెలిగ్రాఫ్ వ్యవస్థలు నిర్వచించడం. విద్య, బీదలను, అంగవైకల్యం ఉన్నవారిని సంరక్షించడం మొదలైనవి. అడవులను, నదులను రక్షించడం. పై జాబితాలో ఏవైతే వైకల్పిక విధులుగా గుర్తించబడ్డావో వాటిని చాలా ఆధునిక రాజ్యాలు తప్పని సరివిధాలుగా భావించి నిర్వహించడం గమనించవచ్చు. దీనికి కారణాలు రెండు. అవి వుడ్రో విల్సన్ విధుల జాబితా పూర్తిగా పెట్టుబడిదారీ సమాజాలకు సంబంధించింది. ఈ జాబితా చాలా పురాతన జాబితా. పై రెండు కారణాల వలన విద్య, ఆరోగ్యం, పోస్టల్ సర్వీసులు వంటివి వైకల్పిక జాబితాలో చేరినవి. నేటి ప్రపంచంలో సంక్షేమ రాజ్యాలండి వుడ్రో విల్సన్ పేర్కొన్న కొన్ని వైకల్పిక విధులను తప్పనిసరిగా విధులుగా నిర్వహిస్తూ ఉన్నాయి. రాజ్యం నిర్వహించకూడని విధులు. ఫంక్షన్స్ దట్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ప్రివ్యూ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఇన్ ది స్టేట్. ఆర్ఎం మైకెవర్ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడి అభిప్రాయంలో ఈ క్రింది విధులను రాజ్యం నిర్వహించకూడదు. వార్తా సాధనాలను రాజ్యం నియంత్రించకూడదు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఏ విధమైన చర్యలు చేపట్టకూడదు. రాజకీయ పార్టీలపై ఆంక్షలు విధించే ప్రయత్నం కానీ వాటిని మరో విధంగా నియంత్రించే ప్రయత్నం కానీ చేయకూడదు. అమానుషమైనతోనే లేదా దేశానికి ప్రమాదం కొని తెచ్చేది అయితేనే తప్ప ప్రజల సంప్రదాయాలకు, సంస్కృతికి సంబంధించిన విషయాల్లో ప్రమేయం కల్పించుకోకూడదు. సారాంశం: రాజ్యం ఏ విధులు నిర్వహించాలి, ఏ విధులు నిర్వహించకూడదు అనేది చాలా వివాదాస్పదమైన విషయంగానే ఉంటూ వచ్చింది. అరాచకవాదుల రాజ్యాన్ని, దాని ఉనికిని తిరస్కరించారు. రాజ్యం అవసరమే అని వాదించిన వారు కూడా రాజ్య విధుల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. వ్యక్తి శ్రేయోవాదుల రాజ్యాన్ని అవసరమైన చెడుగా భావించి రాజ్యానికి చాలా తక్కువ విధులుండాలని భావిస్తే, సామ్యవాదులు రాజ్యానికి చాలా ఎక్కువ విధులుండాలని, ఆ విధుల సహాయంతో రాజ్యం ఆర్థిక అంతరాలను తగ్గించాలని వాదించారు. ఉపయోగితావాదులు సమాజంలోని వ్యక్తుల గరిష్ట స్థాయి ఆనందానికి రాజ్యనిధులకు సంబంధం ఉండాలని వాదిస్తే, సంక్షేమవాదులు సమాజ సంక్షేమానికి సాధించగలిగే విధంగా అవసరమైన విధులను రాజ్యానికి ఉండాలని భావించారు. వుడ్రో విల్సన్ రాజ్య విధులను తప్పనిసరి, వైకల్పిక విధులు అనే రెండు రకాలుగా గుర్తించారు. వుడ్రో విల్సన్ జాబితాను అంగీకరించారు. కొన్ని విధులను చేర్చి మరింత మెరుగైన విధుల జాబితాను గుర్తించడానికి ప్రయత్నించారు. దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, రాజ్య విధులపై ఒక సమగ్రమైన వ్యాసాన్ని రాయండి. రాజ్య విధులపై వివిధ రాజనీతి సిద్ధాంతాలను వెలుబుచ్చిన అభిప్రాయాలను సవివరంగా వ్రాయండి. రాజ్య విధులపై వివిధ సైద్ధాంతిక భేదాలు వివరిస్తూ రాజ్యం తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధులను చర్చించండి. వుడ్రో విల్సన్ తయారు చేసిన విధుల జాబితాపై ఒక విమర్శనాత్మక వ్యాసాన్ని రాయండి. థ్యాంక్ యూ.